అందరూ ముందుకు రావాలయ్యా, ముందుకి. చిట్కాల బంధుమిత్రులందరికీ నమస్కారం. అయితే మొదటగా ఈరోజు మీరందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పాదయాత్రలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా మందిని పరిగెత్తించాను, దానికి క్షమాపణ. ఎందుకంటే మీకు ఈ గ్రామం తిరగాలి, నాకు ఈ మండలం అంతా తిరగాలి కాబట్టి టైం సరిపోదు. అది అర్థం చేసుకుని దయచేసి కాళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కూడా చిన్నప్పులు గారి లెక్కలో రాసేయండి. ఆయన ఎవరన్నా కాళ్ళు నొక్కేదాన్ని పంపించమని చెప్పండి. అయితే ముఖ్యంగా మనందరం కూడా మాట్లాడాల్సిన దానికి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఈరోజు మన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అటు యూత్గా కానీ అటు అనుభవం ఉన్న పెద్దలు కానీ అసలు ఏమాత్రం అర్థం కాని పరిస్థితి. మనం రోజు పేపర్లు చదువుతున్నాం, టీవీలు చూస్తున్నాం. రోజుకు ఒక కుంభకోణం, రోజుకు ఒక అవినీతి ఆఫీసర్ కానివ్వండి, ఒక అవినీతి మాజీ మంత్రి కానివ్వండి, ఒక అవినీతి ఎమ్మెల్యే కానివ్వండి పట్టుబడటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశ రాజకీయాల మీద జోకులు, నవ్వులు. ఎందుకంటే ప్రపంచంలో ఒక భారతదేశంలో జరిగేంత అవినీతి, కానీ ఒక భారతదేశంలో ఉన్నంత అవినీతి రాజకీయ నాయకులు ఇంకెక్కడా లేరని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకి తీసి పడేయాల్సిన పరిస్థితికి వచ్చాం. మనకి 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం గ్రోత్ వర్గా మొత్తం ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ దేశం కింద మిగిలిపోయింది. అదే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంలో ఉండింది. ఒక అభివృద్ధి కార్యక్రమాల పరంగా కానీ, రాష్ట్ర అభివృద్ధి పరంగా కానివ్వండి. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి మనకి గత 9-10 సంవత్సరాల నుంచి మనం ఎక్కడున్నాం అక్కడ కాక ఒక 20 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయని కూడా మీ అందరూ అర్థం చేసుకోవాలి తమ్ముళ్ళు. మన రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం 1,25,000 కోట్లు. 1,25,000 కోట్లు ప్రతి సంవత్సరం మనకు ఆదాయం ఉంటే, గత 9-10 సంవత్సరాలు మనం కలుపుకుంటే 12,50,000 కోట్లు. అంటే 12,50,000 కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్ ఉండేది, ప్రతి వీధికి కూడా కరెంట్ స్తంభాలు, బల్బులు ఉండేవి, ప్రతి వీధిలో కూడా మనకి డ్రైనేజీలు కవర్ అయి ఉండేవి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే సీసీ రోడ్లు కానివ్వండి, కరెంట్ స్తంభాలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు తప్పితే ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా రాలేదు. మన ఇళ్ల స్థలాలు చూస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు తప్పితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎవరికి వచ్చింది లేదు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే గవర్నమెంట్ చాలా మంది నిరుపేదలకు మేము ఇల్లు స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. నిన్న కాక మొన్న మేము బ్రాహ్మణగూడెంలో వెళ్తే 12,000 రూపాయలు బడుగు బలహీన వర్గాలు ఇళ్ల స్థలాల కోసం వసూలు చేయడం జరిగింది. అంటే 12,000 రూపాయలు అంటే 3 నెలల జీతం. 3 నెలల జీతం పూర్తిగా మనం ఒక దొంగ చేతిలో పెట్టి ఆఖరికి పోయి మన ఇల్లు స్థలం వచ్చిందంటే అది కూడా లేదు. అలాగా మనల్ని 9 సంవత్సరాలు మోసం చేశారు, 10 సంవత్సరాలు మోసం చేశారు. మిత్రులారా, మీరందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మన చేతిలో ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక సువర్ణ అవకాశం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకునే అవకాశం మనకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో కూర్చున్న 8-9 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా
ధర్నాలు ఇట్లాంటివి చేయలే. ఆయన చేసింది ఒకటే, మనం అధికారంలోకి వస్తే మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలంటే మనం ఏం చేయాలి. మన రాష్ట్రంలో ఎంతో మంది యూత్ ఉన్నారు. ఈరోజు చిక్కల్లో చూస్తే సగానికి సగం యూత్ ఉన్నారు. ఈ యూత్ ఏ రాష్ట్రం ఏ దారి పట్టుకుంటే మన గ్రామమే కాదు, మన జిల్లానే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే రూట్ లో వెళ్తుందని చెప్పి యూత్ బాగా. అయితే ఆ యూత్ ఈ రోజు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తారని నాకు చాలా గర్వంగా ఉంది. ఆ యూత్ రేపటి భవిష్యత్తుకి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నిలబెట్టేది. ఈ రోజు చాలా మంది చదువుకుని ఉన్నారు. ఈ రోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. తమ్ముళ్ళు చెప్పండి, ఎందుకు దొరకట్లేదంటే 94 నుంచి 2004 వరకు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కొత్త పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ఈ గత 8-9 సంవత్సరాల్లో దానికన్నా 2 పరిశ్రమలు మన రాష్ట్రం వదిలి వెళ్లిపోయినాయి. ఈ రోజు మనం ఒక ఉద్యోగం చేసుకోవాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఇంకోటి ఎవడో కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. మనకు ఆ బతులు అవసరమా? సో తప్పనిసరిగా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం మనకి రాష్ట్రంలో నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు మళ్ళీ కొత్త పరిశ్రమలు రాబోతాయి. మనకి గ్రామాల్లో కానీ, నియోజకవర్గం కానీ, జిల్లాల్లోనే మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ రోజు నాకు పరిశ్రమలు ఉన్నాయి. నేను పడే బాధలు మీకు అందరికీ తెలుసు. మీరు పడే బాధలే కాదు, ఒక పారిశ్రామికవేత్తగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో మాకు తెలుసు. ఏ పని చేసుకోవాలన్నా కూడా ఎదురు మేము రూపాయి ఇచ్చి పని చేసుకోవాల్సింది వస్తుంది తప్పితే ఏది కూడా ఈ ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాలాంటి పరిశ్రమలు కొన్ని 100 వస్తాయి. ఆ 100 పరిశ్రమలు కొద్ది కొన్ని 1000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1000 ఉద్యోగాలు బట్టి మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది.